రేవంత్ రెడ్డికి మాదిగలంటే చిన్న చూపు. మాదిగల మంత్రివర్గంలో నామినేటెడ్ పదవుల్లో చోటు ఇవ్వకుండా మాదిగ ద్రోహిగా మారిన రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ఇవాళ చాలా అన్యాయం అంటే రేవంత్ రెడ్డికి అసలు మాదిగలంటేనే ఒక చిన్న చూపు ఉన్నది. ఆయనకు చాలా మోసకారి, నయవంచకుడు. నిజంగా మాదిగలంటే ఆయనకు అంత అసహ్యంగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి కనుకొనే వాళ్ళని ఆయన అమలు చేస్తారు. పక్కన ఉన్నటువంటి ఇక మాదిగలని చెప్పుకునే ఎస్సీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు దద్దామాలు ఉన్నారు కనుక ఈ వర్గీకరణ ముందుకు తీసుకుపోతలేకపోతున్నారు. అదే కేసీఆర్ గారు మా అందరినీ ఆనాడు రాజన్న, మా గువ్వల బాలరాజు అన్న, మేము అందరిని ఒప్పించి మోడీ గారి దగ్గర తీసుకుపోయి బిల్లు ఏకగ్రీవంగా ఆ రోజు పెట్టడం జరిగింది. అది చిత్తశుద్ధి, ఆ ప్రజల మీద ఉండేటువంటి మమకారం. అది ఇవాళ నీకు లేదు కనుక నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా కనీసం ఈ జాతికి ఏదో చేయాలనే తపనతోటి లేరు కనుకనే ఇది అమలు అవుతలేదు. అమలు అవుతుంది అనేటువంటిది కూడా మాకు నమ్మకం కనబడతలేదు. అదేవిధంగా ఒకటే చెప్తున్నాం, ఇంకా ఇలా 16 లక్షల జనాభా ఉన్నటువంటి మాదిగలు తిరగబడతారు బిడ్డ. మంత్రివర్గంలో చోట్లేదు, నామినేటెడ్ పదవులలో చోట్లేదు. ఇంతకుముందు అన్న చెప్పినట్టు చాలా ఆ అవకాశాలన్నీ కూడా లేవు. కానీ ఇవాళ నయవంచకుడు, మోసగాడైనటువంటి ఈ రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పక తప్పదు, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అదేవిధంగా మాట తప్పినటువంటి రేవంత్ రెడ్డి, మరి మాదిగలను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇకనైనా మేల్కొని మరి తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ అమలు జరిగేటట్టుగా ఇప్పుడు జరిగినటువంటి నీట్లో కానీ, ఇప్పుడు జరిగినటువంటి డిఎస్సిలో కానీ, రానున్న రోజులలో జరిగే నియామకాలలో కానీ ప్రతి దాంట్లో వెంటనే ఈ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ అమలు కావాలని చెప్పి నేను భారత రాష్ట్రం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను.